హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరు శిఖర్ సుధాకర్. మేము శివరాత్రి సందర్భంగా మా ఇల్లు బూజు అలాగే అంత దుమ్ము ఉంటే క్లీన్ చేస్తున్నాము. మళ్ళీ బంధువులు వచ్చి మీ ఇల్లుని ఇలా పెట్టుకుంటారంటే మేము క్లీన్ చేసుకోవాలి కదా. అందుకనే ఒక 3 రోజుల ముందరే మేము మా ఇంటిని క్లీన్ చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, జయ క్లీన్ చేద్దామా? చేద్దాం. పండుగకి ఎప్పుడు వెళ్తాం మీ అమ్మల్ని? మంగళవారం రోజు పోయి చెప్పరాలా? నేనే ఫోన్ చేస్తే రారా? చెప్పొస్తే మేలు కదా. పట్టగా ఇవి ఇంట్లో పెట్టరు. బయట పెట్టమ్మా. పట ఇంట్లో పెట్టు. మళ్ళీ ఇది బయట పెడతామంటే అది తర్వాత పెడతా పో. నేను అవి కూడా తీసేద్దాం పా. పట్టు. ఫ్రెండ్స్ చూడండి, మా ఇల్లుని మేము క్లీన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే శివరాత్రి వచ్చింది కదా, అందుకని క్లీన్ చేసుకోవాలి. అద్దం వచ్చు అంతా దుమ్ము రోడ్డు పక్కలోనే ఉంది కాబట్టి మా ఇల్లు అంతా దుమ్ము పట్టింది. నవీన్, ఈ ఎంట్రుకలు ఏమన్నా అమ్ముకుంటావా నువ్వు? ఏ పాప మందులు కదా, చూడు తీసి పెడదాం. పాప మందులు అయితే పడేద్దామా? ఆ గిన్నె గండ్రా పని చెత్త వస్తువులన్నీ దాంట్లోకి వేసిన కండ్రపో. గిన్నె గండ్రపో. ఫ్రెండ్స్ చూడండి, ఇది అన్ని వేస్ట్ వస్తువులన్నీ దీంట్లోకి వేసి అక్కడ దూరంగా వెళ్ళేసి పారేసి వస్తాము. ఇదన్నీ వేస్ట్ వస్తువులు దీంట్లోకి వేస్తాము. ఇది టవల్గా ఒత్తాడు దాన్ని. ఫ్రెండ్స్ ఇక్కడ మేము అద్దం పెట్టుకున్నాము. దీన్ని తీసి పక్కగా ఆల్రెడీ పగిలిపోయిన అద్దము ఇంట్లో ఉండకూడదు అంటారు. అందుకోసం దీన్ని నేను పారేసి వస్తాను. ఇది పాడైతున్నా, నువ్వు లోపలికి పెట్టొద్దు. అన్ని పనికి రాని వల్ల సామాన్లు చూడే పని చేయకపోయి. ఇప్పుడైనా వచ్చింది మీరు? మేము ఇల్లు క్లీన్ చేసుకుంటుంటే మా అన్న కొడుకులు అలాగే మా తిక్కోని కొడుకు బిడ్డ వచ్చినారు. చూడండి ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. హాయ్. తిన్నారు అన్నము? ఎప్పుడు మన శివరాత్రి? బుధవారము బేసారము. ఎన్ని రోజులు మన ఊర్లో పండుగ జరిగేది? 3 రోజులు కదా. కబడ్డీ పోటీలు, ఎద్దుల పందాలు అన్నీ ఉంటాయి కదా. మీ చుట్టాలకు ఫోన్ చేసిరా లేదా? మీ అవ్వలకి వస్తారా? ఎంతమంది వస్తారు? అందరూ వస్తారు కదా. చూడండి ఫ్రెండ్స్, మా హౌస్ ఈరోజు క్లీనింగ్ చేస్తున్నాము. కొండ మీద ఏం కొనుక్కుంటా వర్షి? పాపకేం కొనిస్తారు? ఇది పోయిన సంవత్సరం తెచ్చుకున్నాం కూలరు మేము. అది పని చేయకపోతే మేము మళ్ళీ చేయించుకొని ఈ సంవత్సరం చూడాలి పని చేస్తుందో లేదో. హాయ్ ఇప్పుడైనా వచ్చింది. అమ్మ ఏం చేస్తుంది హర్షి? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆ కూలర్ని ఇవతల పక్క పెడతాను. ఎందుకంటే ఇక్కడ పెడితే కడుక్కోవడానికి రాదు కదా, అందుకోసము ఇక్కడ సైడ్ తీసుకొని వస్తాను. కూలర్కి గాలిలు ఉండడం వల్ల కొంచెం బరువుగా లేదు. కూలర్ కూడా చులకగానే ఉంది. చెప్పు హర్షి, చెప్పు. మీ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఊరికి? ఏర్నే లేదా పిలిచినకి? ఎవరు పోతారు? వాళ్ళే వస్తారా? నువ్వు అలా కదా వచ్చి నేను అంటున్నా. అవి ఎరికెత్తామా? వాకిలే సరిపోతుండే. ఏ వాకిలే
ఫ్రెండ్స్ ఇవి మా నాన్న కట్టినాడు. ఇవి అరుస్తాడేమో అని భయంగా ఉంది. మా నాన్న ఇవి తీసేసిన తర్వాత మా నాన్న రియాక్షన్ ఏమో చూడాలా. ప్రతాప్ ఎప్పుడు వస్తాడంట? ప్రతాప్ ఈ వారం వస్తాడంట. మీ పెద్దమ్మ వస్తారు కదా దుబ్బత్తా, వస్తాడంట. శేఖర్ గడ నువ్వు పోయి చెప్తే అప్పుడు ఎవరు వస్తారో ఎవరు లేదో. ఎప్పుడు పోవాలి నేను? మంగళవారం రోజు. ఫ్రెండ్స్ చూడండి, ఇవి తెంపుతున్నా. మా నాన్న కట్టాడు బాగుంటుందని. దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల, అందుకోసం తిడతాడేమో అని భయంగా ఉంది. చాలా గట్టిగా ఉంది, షాక్ ఇద్దనా పోవడం లేదు. మా సంగతి తెగించుకునేవు. అసలుకి చాలా గట్టిగా ఉంది, ఇది రావట్లేదు. షాక్ ఇద్దనా తీసుకోనరా, షాక్ తీసుకోనరా. ఫ్రెండ్స్ చేతికి రాకుంటే నేను కత్తి తెచ్చిన, జయ కత్తి ఇచ్చింది, కత్తితో కోసేయని కోసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, వచ్చింది. పైన చాలా గట్టిగా కట్టినారు. అది రావాలంటే పెద్ద స్టూల్ వేసుకోవాలి. ఉంది తెద్దనా స్టూలు పెద్ద స్టూల్ తెచ్చుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యాన్ మొత్తం చాలా బూజు పట్టింది. ఫ్యాన్ తుడుస్తున్నా చూడండి. ఎందుకంటే చాలా రోజులకి తర్వాత ఉగాదికే అనుకుంటా. అంటే ఫ్యాన్స్ ఇవన్నీ యాడ తుడుస్తారు? కిందోటి మీరు బండ్లు కడుక్కుంటారు, దేవుని పట్టాలు కడుక్కుంటారు, ఇవన్నీ ఎందుకు తుడుస్తారు చెప్పు? చూడండి ఫ్రెండ్స్, దుమ్ము ఎలా ఉందో, చాలా గలీజ్గా ఉంది. చుట్టాలకి ఇంటికి వస్తే ఏమి ఇల్లు ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని మీరు అంత గలీజ్గా పెట్టుకున్నారని మమ్మల్ని ఏమంటారు. మా జయనే అనేది. జయ నిన్నే కదా అనేది? మరి ఎవరు అనేది? చిన్న పాప ఉంది, ప్రెగ్నెంట్ అని నన్ను ఎవరేమన్నారు. మరి నన్ను అంటారు నాన్న చేయాలి ఇట్లా పనులన్నీ? తప్పదు కదా మరి. మగ పిల్లని బాధ్యత. ఇంట్లో ఏమన్నా సరుకులు లేకుంటే తెచ్చేసే బాధ్యత మాది. ఏం పని మా బాధ్యత ఏమి ఇంట్లో ఏమైనా సరుకులు లేకుంటే తెచ్చేయాలి అంతే. పాప చిన్నగా ఉంది కదా, ఇలాంటి వల్ల చేస్తే పాపకి ఎట్లా? నిన్న దుమ్ము పోయినట్లేదు పాపం, దానికే పాపకి కొద్దిగా ఆరోగ్యము కక్కునింది ఫ్రెండ్స్. ఈరోజు నిజమంటే అదే ఉంటుంది కదా, దుమ్ము పోయిందే ఉంటుంది. అంత దుమ్ములో నిన్న కూడా ఒక ఇల్లు క్లీన్ చేసినాము. ఇంట్లో సరిగ్గా వీడియో రాదని మేము తీసుకోలేదు, ఈరోజు తీసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ పూల కుండీలు కూడా కట్టినాడు మా నాన్న. పూల కుండీల్లో గువ్వలు అన్నీ వచ్చి మేము మిద్దె పైన నీళ్ళు పెట్టాలనుకుంటున్నాం. వీటిలోన ఎలా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది కదా, గువ్వలు కాకులు అన్నీ చాలా బాగున్నాయి. ఇవి వీటిలో నీళ్ళు పెడదాం జయ. సాయంత్రం డైలీ సాయంత్రం నీళ్ళు వస్తే ఎండాకాలం కదా, గోవులన్నా కాకులన్నా నీళ్ళు తాగుతాయి. ఇవన్నీ తీసేస్తున్నాము. దుమ్ము చూడండి, దుమ్ముగా కాదు. పాప తొట్లు ఉండను కదా, వద్దా? పాప తొట్లు ఉండను కదా, ఇప్పేస్తావా? ఉన్ని అది ఏం కాదులే. మా సంగతి జయ, పాప వస్తువులన్నీ ఓ సంచులకి వద్దులే, డబ్బాలో వేస్తా. సరేలే, అన్నీ పాప బొమ్మలు, పౌడర్ డబ్బాలు, నూనె డబ్బాలు అన్నీ ఓ దాంట్లోకి వేసి పెట్టు. లేకుంటే అన్నీ దుమ్ము పడుతుంది చూడు. ఇలా మా నాన్న వచ్చేలోపు అంతా క్లీన్ చేసి పెట్టాల. అన్నీ వేస్ట్ వస్తువులన్నీ పనిచేస్తారు. చార్జర్ అది పెట్టు. ఉన్నిలేదే మొత్తమే నీట్గా పనిచేసే వస్తువులన్నీ ఉన్నిలే. కార్డు పాపకు చూపించడానికి వస్తాయి. ఏబిసిడీలు క్లీన్ అయ్యి మొత్తం అన్నీ బొమ్మలు పాపవన్నీ. మా పాప ఆడుకునే బొమ్మలు ఫ్రెండ్స్ చూడండి. ఒక గూడు సపరేట్ ఉంది ఆమెకు.
పెయిన్ కొట్టేది అయిపోయినా ఇటు వరకు కొట్టినా అక్కడ ఉంది. అవి తీసే పాప అవుగా కత్తి అవన్నీ ఆ దాంట్లోకే పాప దాంట్లోకే ఒకటికి రా దుమ్ము నీకు నన్ను కొడతారా కొడతలే. ఫ్రెండ్స్ ఒక సైడ్ దుమ్ము కొట్టేది అయిపోయింది. ఇప్పుడు క్లీన్ తడి బట్టతో క్లీన్ పంచలు అలాగే దేవుని పటాలు మొత్తం కడుగుతుంది జయ. చూడండి జయ ఓ పక్క దుమ్ము కొట్టేది అయిపోయింది కదా. అయిపోయింది. నాకు అది పటాలన్నా ఒకసారి నిద్ర ఎట్లా ఫ్రెండ్స్ పటాలు పైన ఉన్నందువల్ల అందలేదు జయకి. నేను ఎక్కువ తిప్పుతున్నా. ఎవరు వస్తాపా మా ఇంటి పక్కలోనే పెళ్ళి అవుతుంటే అత్తగారు పెళ్ళి భోజనానికి పిలవడానికి వచ్చారు. వస్తా అన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే క్లీన్ చేసుకోవాలి. బూజు కానీ దుమ్ము కానీ ఉంటుంది. ఎప్పుడు పండుగలు వస్తే అప్పుడు వారంకి 10 రోజులకి ఒకరు క్లీన్ చేసుకుంటే మన ఇల్లే బాగా నీట్గా ఉంటుంది. ఇంట్లో పాప పండుకునింది, లేచినట్లుంది. పూజ ఏడుస్తుంది కావచ్చు. లేచింది కదా. లేచింది. లేచేది కదా. లేచింది. ఇంట్లో పండు పెట్టిండే వాళ్ళ అమ్మ. మేము బయట అంతా కడుక్కుంటా తిక్కుంటుంటే ఇప్పుడే లేచింది. హాయ్ నాన్న. చెప్పు రెడ్డి. హాయ్. లేచావు కదా. నిన్నొక్కటే ఇడిచాము కదా ఇంట్లోనా. రా ఇక్కడ ఎత్తుకొని రా బయటికి. ఇట్లా సబ్బు వేసుకొని చేతులు తినిపిస్తా. సరే ఏమని తినిపిద్దావు. హాయ్ డాడీ. హాయ్ చెప్పు నాన్న. పండుకొని అక్కడికి బాగా తింటావా? ఏం తింటావా? అరటిపండా? సరేలే చేతులు కొచ్చుకోపా నువ్వు. ఫ్రెండ్స్ ఉజ్వలం లేచింది కదా, ఇంక పని అంతా నాకే పడుతుంది. వాళ్ళ అమ్మ పాప దగ్గరికి వెళ్తుంది. చూడండి నేనే షోకేస్ మిర్రర్ క్లీన్ చేస్తున్నాను. పాపలు వేస్తే ఇంకా మీకు తినిపించేది పాలు ఇవ్వడము ఇవన్నీ ఉంటుంది కదా. చిన్న పాప పిల్లలు పెద్దగా అయినంత వరకు ఇంకా ఈ కష్టాలు మాకు తప్పవు. సూపర్ ఇడ్లీ. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే శివరాత్రి మాకు 2-3 రోజులు ఉంది. మేము ఇంకా చుట్టాలు చెప్పుకోవాలి. ఇంకా మా అత్త వాళ్ళు, మేనత్త వాళ్ళు, మేనమామలు, మా అమ్మ చుట్టాలు, మా నాన్న చుట్టాలు. మనమైతే వాళ్ళ ఊర్లకు పోయేస్తాము. మనం కూడా పిలుచుకొచ్చుకోవాలి కదా అన్ని. మనం ఒక్కటే వాళ్ళ పండుగలు ఉన్నప్పుడు తినేసేస్తే బాగుంటుంది చెప్పండి. అందుకని మనం కూడా మన పండుగలు ఉన్నప్పుడు పిలుచుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్. అలాగే అందరూ. నేను షోకేస్ మిర్రర్ తుడుస్తూ ఉంటే నాకు ఇనుపు వాకిలి తగిలింది. అదృష్టం శాతం ఏం కాలేదు ఫ్రెండ్స్, కొద్దిగా నిదానమే తగిలింది. నేను చూసుకొని తిక్కుతున్న ఆటుకనే. నేను అప్పుడు ఫస్ట్లో ఇట్లా తీసింటి కదా, అది ఇలా అనాలి కానీ నేను అనలేదు. అందుకనే నాకు చిన్నగానే తగిలింది, ఏం కాలేదు లేదు ఫ్రెండ్స్. ఇప్పుడే మా నాన్న వచ్చినాడు. రియాక్షన్ చూద్దామండి ఎలా ఉంటుందో. తిడతాడో మళ్ళీ ఏమంటాడో చూద్దామండి. ఇల్లు కదిలే అంతగా బూజుగా. ఫ్రెండ్స్ ఏమీ అనలేదు మన అంటే చూసినాడో లేదో తెలియదు, కానీ చూస్తే ఏమంటాడో అని భయంగా ఉంది. ఫ్రెండ్స్ కూలర్ క్లీన్ చేస్తున్నాను. ఇది వానకాలం వాడుకోము కదా, కన్నీ దుమ్ము పట్టింది. ఓన్లీ ఎండాకాలం ఒక్కటే దీన్ని వాడుకుంటాము. చూడండి క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది, ఇంకా దీన్ని వాడుకోవాలి మేము. ఇంకా వాడుకోకూడదు పిల్లలకి ఆ గాలి తాగలకూడదంట. అంటే నువ్వు ఉండవు కదా ఇంకా ఊరికాడ కూడా పెట్టుకోకూడదా? ఏమో నాకేం తెలుసు. ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయింది, మధ్యాహ్న భోజనం చేస్తున్నాం. చూడండి
ఇదే ఏం చేసినావు మధ్యాహ్నం? అన్నం టమాటా కూర. అన్నం టమాటా కూర. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా. నెయ్యి వేసుకున్నావా? వేసుకున్నా. రా ఉజ్వల, రానన్నా, రాలే 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 రాలే. అన్నం తినవా? పాపని వదిలి ఎత్తుకుంది, మేము అన్నం తింటున్నాము. అయినా కూడా ఉండడం లేదు. ఉజ్జు బానన్నా. హమ్ 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 హమ్. రానన్నా, రా. సాము పోయాలి సాయంత్రం. సాము ఫోన్ చేస్తే కదమద్దా చూపించుకోవాలా? షీర్ వద్దా దానికి? నోట్లో పెట్టుకోవచ్చునన్నా. అదంతా దుమ్ము దుమ్ము ఉండదు పాపా. ఈరోజు అయిపోవటం పని. సోమవారం అదను పోయి హాస్పిటల్కి చూపించుకొని మంగళవారం పోయేస్తాం మీ ఊరికి. మంగళవారం పోయి చెప్పుకొని అట్లా మా ఎత్తులకి ముడుగుందంలోన పెద్ద బెండకాయల్లోన అన్నీ చెప్పుకొని అట్లా పోయేస్తా. మేము వస్తానంటే మంగళవారం తోలుకొస్తాం, కాకపోతే మంగళవారం వాళ్ళతో ఉండి బుధవారం తోలుకొస్తాం. బుధవారం పొద్దున్నే దొరకరా. మీ నాయన ప్రతాపం ఇంకెవరైనా వస్తారు. ఎవరున్నారని మేము దొరుకుంటా. ఏమన్నా పని చేసుకుని కూడా అట్లంటే ఏం పని చేశాను. అందుకే మంగళవారం సాయంత్రం పోవాలని అని చెప్పి సాయంత్రం పోతే నైట్లో పోతాం మీ ఊరికి. పొద్దున్నే బా మొక్కలకి చెప్పి సాయంత్రం 4 గంటలకు పోతే ఇటు చూసుకొని ఆడ చూసుకొని ఫస్ట్ పోయి కాబట్టి మరి లేకపోతే పెట్టుకోద్దునా. మీ ఆయన కడిగిపోద్దురా. ఉజ్వల ఉజ్జు దగ్గర పో. మా రెడ్డమ్మ వచ్చింది. ఉజ్వల ఇక్కడ ఉన్నానా? ఉజ్వల ఉజ్జు తాత దగ్గర పోనన్నా. బండ్లు కడగో. ఎవరు కడుగుతారో బండ్లు కడగో. అంత క్లీన్ చేయండి నువ్వా అమ్మ, సరేనా? ఉజ్వల సరేనా? చూడండి ఉదయం ఎలా ఉందో గలీజ్కి ఇప్పుడు నీట్గా అయింది. ఉజ్జు నీట్గా అయింది కదా మన రూమ్ కదా. చూడండి అంతా క్లీన్గా అడిగినాము, క్లీన్ చేసేసాం. ఉజ్జక్క వాళ్ళు వస్తారు ఇంకా పండక్కి. జైలు ఇంకా అయిపోలేదండి ఇది. క్యారీ ఫ్రెండ్స్, లోపల ఇల్లు మొత్తం బూజు కొట్టుకొని మొత్తం కడిగేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్కు కుర్చీలు ఉంటే అవి కూడా కడిగేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరు లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.